హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఇవాళ మన వీడియో వచ్చేసి దద్దోజనం పెరుగన్నం గురించి. సో పెరుగన్నం ఎలా చేస్తారు, ఎలా చేస్తే సాఫ్ట్గా ఉంటుంది, కొన్ని గంటల తర్వాత పెరుగు గట్టిగా అయిపోకుండా అలాగే స్మూత్గా ఎలా ఉంటుందో ఆ టిప్స్ అన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ అలాగే 1 కప్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. ఈ మిల్క్ యాడ్ చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే రైస్ వైట్గా ఉంటుంది, అలాగే స్మూత్గా కూడా వస్తుంది. మనం పెరుగు కలిపిన తర్వాత అన్నం గట్టిగా అయిపోతుంది కదా, సో అలా కాకుండా స్మూత్గా వస్తుంది అండ్ పుల్లగా కూడా ఉండదు రైస్. ఒక 4 విజిల్స్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ని మెత్తగా మెదుపుకోవాలి. రైస్ మెత్తగా అయిన తర్వాత ఇందులోకి కర్డ్ యాడ్ చేయాలి. మనము 1 కప్కి 1.5 కప్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకొక 1/2 కప్ నేను ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఎక్కువ మొత్తం మనం పెరుగుతోటి కలుపుకుంటే కొద్దిగా పుల్లగా అవుతుంది ఈవినింగ్ కల్లా, సో అందుకని. అలాగే ఇందులోకి మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి మంచిగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు ప్రిపేర్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీరు తింటారు అనుకుంటే అందులో కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఈ పోపుని మనం ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలోకి యాడ్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయినట్టే. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇదండి ఇవాల్టి మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. అంతవరకు బాయ్ బాయ్.